హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ విత్ కుమార్ 777. నేను మీ కుమార్. ఈరోజు వచ్చేసి డేట్ 29 జూలై. టైం చూడొచ్చు స్క్రీన్ మీద 12:25 అవుతుంది. నిఫ్టీ వచ్చేసి 240 పాయింట్స్ అప్లో మరియు బ్యాంక్ నిఫ్టీ 480 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను 4 ఇంట్రాడే ట్రేడ్స్ తీసుకున్నాను. ఇవాళ నిఫ్టీ స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉంది. నా ట్రేడ్స్ కూడా అన్ని కాల్ సైడ్లోనే తీసుకున్నాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి స్క్రీన్ మీద చూడొచ్చు. బ్యాంక్ నిఫ్టీ 57,500 కాల్ ట్రేడ్ చేశాను. 750 దగ్గర బై చేశాను, 720 దగ్గర సెల్ చేశాను. ఈ ట్రేడ్లో 800 రూపీస్ లాస్ వచ్చింది. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి L&T 4,100 కాల్ ట్రేడ్ చేశాను. 39 దగ్గర బై చేశాను, 41 దగ్గర సెల్ చేశాను. ఈ ట్రేడ్లో 400 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. 1000 MTM కనిపించిన తర్వాత స్టాప్ లాస్ని ఎంట్రీ పైకి తీసుకొచ్చి వదిలేశాను. అది ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి టాటా IL 3,800 కాల్ ట్రేడ్ చేశాను. ఐటీ సెక్టార్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉండడం వల్ల చాలా కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేశాను. ఈ సమయంలో కేనీస్లో కూడా అవకాశం ఉంది, కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల తీసుకోలేదు. టాటా ELX ఆప్షన్ 88 దగ్గర బై ఎంట్రీ దొరికింది, తీసుకున్నాను. 115 దగ్గర సెల్ ట్రేడ్ చేశాను. ఈ ట్రేడ్లో 3,300 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి దివి స్లాబ్ 8,000 కాల్ ట్రేడ్ చేశాను. 86 దగ్గర బై చేశాను, 115 దగ్గర సెల్ చేశాను. ఈ ట్రేడ్లో 2,800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా ఈరోజు నాకు ఇంట్రాడేలో 5,700 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా ప్రాఫిట్ అండ్ లాస్. నా డైలీ ట్రేడింగ్ యాక్టివిటీ తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ట్రేడింగ్ విత్ కుమార్ 777 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.